తూకం తప్పని మాటలు, ఆత్మధైర్యంతో నిండిన చూపు, ఆకర్షించే హుందాతనం, కట్టిపడేసే చిరునవ్వు, వెతికినా కనిపించని గర్వం, ఇవి అంబేద్కర్ వ్యక్తిత్వానికి నిదర్శనం. జగతికి సూర్యుడి వెలుగు, రేయికి చంద్రుడి వెలుగు. మరి బడుగు బలహీన వర్గాల వారికి ఎవరు వెలుగు? ఎవరు? అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెలుగు అని నొక్కి వకాణించి మరీ చెప్పవచ్చు. హక్కులను ప్రసాదించిన హరిపుత్రుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఎంత స్వేచ్ఛగా, సంతోషంగా, హాయిగా జీవిస్తున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్లకు ప్రసాదించిన హక్కుల పుణ్యఫలమే అని అనర్గళంగా చెప్పవచ్చు. విధులకు విలువ తెచ్చిన విఘ్నుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమానత్వమునకు సానబెట్టిన సాహసి అంబేద్కర్. అంటరానితనం అంతుపూనిన ఆదర్శమూర్తి అంబేద్కర్. యావత్ భారత్ జాతి దశ దిశ నిర్దేశకుడు అంబేద్కర్. ప్రపంచ మేధావి, విశ్వ విజ్ఞాని, రాజకీయ రణతంత్రుడు. రాజకీయ రణతంత్రుడు అని ఎందుకన్నామంటే భారతదేశం మొట్టమొదట న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఘనకీర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. న్యాయశాఖ మంత్రిగా పనిచేయడమే కాదు, అవసరమైన సందర్భాల్లో ఆ న్యాయశాఖ మంత్రి పదవిని సైతం త్యజించిన త్యాగమూర్తి అంబేద్కర్. అందుకనే రాజకీయాల్లోనూ రారాజే ఆయన. బహుముఖ ప్రజ్ఞాశాలి, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక కోణాల్లో తన మేధావితనం, చదువు పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, అంటరాని పరంగా కానీ, ఇన్ని రకాల అనేక కోణాల్లో మేధావి కాబట్టి ఆయన్ని మనం బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం. పేదల పెన్నిది, కార్మికుల కర్షకుల పాలిట కిరణం అంబేద్కర్. మకుటం లేని మహామనిషి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం అంబేద్కర్. స్పీచ్ అయిపోయిన తర్వాత కులమనే కుళ్ళుతో, మతమనే మత్తుతో భారత్ జాతి మొత్తం సతమతమవుతున్న